ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు బైక్ అపహరించుకొని పోయారు. 4 యువకులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ స్టార్ట్ కాకపోవడం కొంత దూరం నెట్టికెళ్లారు. 2 బైక్లపై వెళ్తున్న ముగ్గురిని ఆపేందుకు యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించారని పట్టుకొని విచారించగా గంజాయి విక్రయం వెలుగులోకి వచ్చిందని కరీంనగర్ రూరల్ నిరంజన్ రెడ్డి తెలిపారు. సాయి వర్షిత్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి కార్తిక్, సాయి తేజ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఓటర్ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలను, రత్నపూర్ గ్రామంలోని రామ్నగర్, లక్ష్మీనగర్, ఆర్ఆర్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో పిల్లలకు అందుతున్న విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల రోడ్డు భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఆదేశానుసారం జిల్లాలో గల 3 ప్రైవేట్ స్కూళ్లలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల, శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు కాకతీయ హై స్కూల్ నందు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.